చైనా పెట్టుబడులకి మనం లాకులు ఎత్తాం. దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి? ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి రాహుల్ గాంధీ గారికి ఆన్సర్ ఇవ్వడానికి. యుఎస్ వసాలు అయిపోయింది, యుఎస్ అడుగులోకి మడుగులొత్తుతుంది అని చెప్పి ఏవైతే ఆయన ఇటీవల అంటూ వచ్చారో అసలు అది కానే కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా మన ఫారెన్ పాలసీ ఇస్ వెరీ ఇండిపెండెంట్, మన ఇంట్రెస్ట్ ఇస్ ద ప్రైమరీ థింగ్ అనడానికి ఇది ఒక ఉదాహరణ. బట్ ఎట్ ది సేమ్ టైం చైనా పెట్టుబడులు పెట్టేస్తే ప్రమాదం కదా అనే ఒక సందేహం, ఆందోళన కూడా చాలామందిలో ఉంది. అయితే పెట్టుబడులు మనం ఆహ్వానించిన కొన్ని సెక్టార్స్, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే రిస్క్ కాదో దాంట్లో మాత్రమే మనం ఆహ్వానించాం. రెండోది 10% మాత్రమే, గవర్నమెంట్ అనుమతి లేకుండా 10%, గవర్నమెంట్ ఒకవేళ 10% దాంట్లో గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. 10%తోని వాళ్ళు ఏమి అద్భుతాలు చేయలేరు, వాళ్ళు ఏమి అంటే ఓనర్షిప్ చేంజెస్ అవ్వవు, ఏమవ్వవు. ఓనర్షిప్ మందే ఉంటుంది. ఓనర్షిప్ 100% భారతీయులదే ఉండాలి. ఇది పెట్టిన కండిషన్. అండ్ కొన్ని సెక్టార్సే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటిల్లో మాత్రమే క్రిటికల్ ఏవైతే సెమీ కండక్టర్ రివ్యూ ఉంటాయో దాంట్లో ఇప్పటివరకు అయితే వచ్చిన వార్తలు లేవు. సో చైనా పెట్టుబడులది మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఒక సటిల్ మెసేజ్ టు యుఎస్ కూడా. ఎందుకంటే యుఎస్లో హౌస్ కమిటీ ఆన్ ఫారెన్ అఫైర్స్ అని ఒకటి ఉంటుందండి యుఎస్లో. బేసికల్లీ ఏంటి అంటే ఇది హౌస్లో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇద్దరు ఉంటారు. ఫారెన్ పాలసీ డిసైడ్ చేయడం, నేషనల్ సెక్యూరిటీని బేస్గా తీసుకుని ఏ దేశంతో ఎలా ఉండాలి, ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు ఎలా పెట్టుకోవాలి, వాణిజ్య సంబంధాలు ఎలా పెట్టుకోవాలి అనేది డిసైడ్ చేసే దాంట్లో, లెజిస్లేషన్ చేసే దాంట్లో ఈ కమిటీ చాలా ఇంపార్టెంట్. జనవరి